పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల కృతజ్ఞతా ప్రార్థన. ఇట్టి ప్రార్థనని మనమందరము మన కుటుంబ సభ్యులందరితో కలిసి ఏకీభవించి ప్రార్థించుకొని ప్రభువుని మహిమపరుచుకుందాము. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగో ప్రభువా, మరి ఈరోజు అంతటిలో మమ్ములను మీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా, కరుణామయుడా, జీవాధిపతి, మీ కృప లేకపోతే మేము క్షేమంగా ఉండలేము తండ్రి. మీ కృపలోనే మాకు క్షేమము, రక్షణ కలదు దేవా. ఇదిగో తండ్రి, మరి మేము మా యొక్క ఉద్యోగ పనులలో, వ్యాపార పనులలో, చేతి పనులలో, మా జీవనోపాధికి సంబంధించిన ప్రతి పనులలో మేము బయటకు వెళ్ళి మరలా మేము అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మా ప్రయాణం అంతటిలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మలను క్షేమంగా మీరు నియమించిన ఆ గృహాలకు చేర్చినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మరి మేము క్షేమంగా మీరు నియమించిన గృహాలకు చేరుకొని మా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండగలిగినామంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మా నీతి కాదు, మా భక్తి కాదు, మా శక్తియుక్తులు ఏవీ కావు తండ్రి. కేవలం మీ ప్రేమ, మీ దయ, మీ కరుణ మాత్రమే తండ్రి. ఇదిగో ప్రభువా, మరి మా పనులన్నింటిలో మేము నిమగ్నమై ఉన్నప్పుడు మాకు తెలియకుండానే మమ్మల్ని అనేక ప్రమాదాల నుండి, శోధనల నుండి మీరు రక్షించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంకెవరైతే బిడ్డలు తమ తమ పనుల నిమిత్తం బయటకు వెళ్ళి తమ బాధ్యతల నిమిత్తం బయటకు వెళ్ళి ఉన్నారో వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వారిని భద్రపరిచి వారిని క్షేమంగా తమ గృహాలకు నడిపించండి తండ్రి. నడిపించి వారి కుటుంబాలతో కలిసి మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మహిమపరుచుకొనుటకు, ఘనపరుచుకొనుటకును సహాయం చేసి కరుణించి ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా మరి ఈ రాత్రికాల సమయంలో తమ ఉద్యోగ బాధ్యతలను, తమ చేతి పనులను, తమ వ్యాపారాలను నిర్వహించడానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వ్యాపార పనులను, చేతి పనులను, ఉద్యోగ బాధ్యతలను ఆశీర్వదించండి తండ్రి. వారికి తోడుగా ఉండి నడిపించి కరుణ చూపించండి తండ్రి. ప్రభువా, సకల స్తోత్రములకు అర్హుడా, సమస్తమును సమకూడి జరిపించువాడా, ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో ముఖ్యంగా వైద్య శాఖ వారిని, సైనికులను, పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులను, విద్యుత్ శాఖ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి విధి నిర్వహణలో మీరు తోడుగా ఉండి మీకు మహిమకరంగా తమ బాధ్యతలు నిర్వర్తించేలాగున మీరు సహాయం చేయండి ప్రభువా. తమ కుటుంబాలను కట్టండి తండ్రి. ఇదిగో దేవా, ఈ రాత్రికాల సమయంలో దూరపు ప్రయాణం చేస్తున్న ఒంటరి బిడ్డలను, మహిళలను, చిన్నపిల్లలను, సమస్త జనులను జ్ఞాపకం చేసుకుంటూ వారి ప్రయాణం అంతటిలో మీరు తోడుగా ఉండి మీ కృపచేత వారిని నింపి వారు క్షేమంగా తమ గమ్యాలను చేరుకున్నటకు సహాయం చేయండి తండ్రి. వారు మిమ్మల్ని స్తుతించుకున్నటకు, మహిమపరుచుకున్నటకు సహాయం చేసి ఆశీర్వదించండి దేవా. ఇదిగో ప్రభువా, మరి ఈ రాత్రికాల సమయంలో దీనులను, వృద్ధులను, ఏ ఆదరణ, ఆశ్రయం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన అన్నపానీయాలను వారికి అందించండి ప్రభువా. వారికి కావలసిన ఆదరణను, ఓదార్పును, ఆశ్రయాన్ని వారికి కల్పించండి తండ్రి. ఇదిగో ప్రభువా, అత్యంత ముఖ్యంగా మతిస్థిమితం కోల్పోయి తాము ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో అనే స్థితిని తెలుసుకోలేక అనేక ప్రమాదాల గుండా ప్రయాణిస్తూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారు తండ్రి. ఆ బిడ్డలను మరి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసయ్య నామంలో వారిని స్వస్థపరిచి వారు వీలైనంత త్వరగా తమ కుటుంబ సభ్యులను చేరుకొనుటకు సహాయం చేసి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ప్రభువా, మరి ఈరోజు అంతటిలో అనేక మంది అనేక కారణాలతో పరమపదించి పరలోకయాత్ర చేపట్టి ఉండగా వారి ఆత్మలన్నింటికీ మీ యొక్క శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని కలిగించి మరి ఆ ఆత్మలను కోల్పోయిన కుటుంబాలకు కావాల్సిన ఆదరణ, ఓదార్పు, ధైర్యాన్ని వారికి కలిగించి వారిని నడిపించి లేవనెత్తండి తండ్రి. ఇదిగో ప్రభువా, యేసయ్య, మరి మమ్ములను ఈ విధంగానే అనుదినం మీ కృపలో భద్రపరిచి రక్షించి కాచి కాపాడి నడిపించండి తండ్రి. మేము ఎల్లవేళలా మిమ్మల్ని మహిమపరుస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ మీ చిత్తం నెరవేర్చేవారిగా మేము ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా, మీ ఆశీర్వాదానికి పాత్రులుగా మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, మరి ఈ రాత్రికాల సమయంలో మేము చేసిన ఈ కృతజ్ఞత ప్రార్థనను మీ పాద సన్నిధికి చేర్చుకోండి తండ్రి. మేము చేసిన విజ్ఞాపనలన్నింటిలో పేర్కొన్న ప్రతి విషయాన్ని మేము పొందుకొని ఉన్నామని, సఫలపరుచుకొని ఉన్నామని మేము విశ్వసిస్తుండగా మా ప్రార్థనలన్నింటిలో మీ చిత్తము నెరవేర్చి మీ ప్రణాళికలను అమలుపరిచి
అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.